నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ అంటే ప్రజలకు గుర్తు వచ్చేది నెహ్రూ, ఇందిరా, రాహుల్, సోనియా గాంధీలే. మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు. బాచుపల్లి రహదారిపై 40వ రోజుకు చేరిన కార్మికుల దీక్ష. యూనియన్లో చేరినందుకు డాక్టర్ రెడ్డిస్ యాజమాన్యం వేధింపులు. అట్టహాసంగా సూర్యాపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ 3వ మహాసభలు ర్యాలీగా బయలుదేరి పార్టీ జెండాను ఆవిష్కరించిన పుట్ట లక్ష్మణ్. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సమైక్యత చాటాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ అంటేనే నెహ్రూ, ఇందిరా, రాహుల్, సోనియా గాంధీలను ప్రజలు గుర్తు తెచ్చుకుంటారని మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. దేశం మొత్తం మీద ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ఆయన పార్టీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి కరోనా వ్యాపించడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట మహంకాళి దేవాలయంలో ప్రియాంక పేరు మీద చండీయాగం చేశామని తెలిపారు. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ, సోనియాల పేరు మీద చండీయాగం చేయడం వల్ల వారు కోలుకున్నారని వారు గుర్తు చేశారు. పేద ప్రజలను ప్రేమించే ప్రియాంక గాంధీ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని VH ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్యం, తేజ, ఆరోగ్యం. హనుమంతరావు గారి యొక్క ఆధ్వర్యంలో అంబరపేట శ్రీ మహాకాళి దేవస్థానంలో శ్రీ మహాత్రిపుర సుందరి స్వరూపిణి శ్రీ దుర్గా వరాంబ మాతా మహారాజ్ఞి హర నమః పార్వతీ పదవే కాంగ్రెస్ అంటేనే ఇందిరాగాంధీ కుటుంబం. ఆ కుటుంబం స్వాతంత్రంలో కూడా వాళ్ళ మామగారు కానీ, అదేవిధంగా తల్లి ఇందిరాగాంధీ, అదేవిధంగా కోడలు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక, అందరూ కూడా దేశానికి సేవ చేశారు. ఇవాళ 75 ఇయర్స్ ఆజాదీ కా మహోత్సవం జరుగుతున్నది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నిన్నటి వరకు చాలామంది స్వాతంత్రం గురించి తెలియదు, జాతీయ జెండా గురించి తెలియదు. జాతీయ జెండాని ఎగిరేసినటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. కానీ వాళ్ళందరూ కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఎగిరేస్తున్నారు. అదే సమయంలో మా ప్రియాంక గాంధీ గారికి కరోనా రావడం నాకు చాలా బాధ ఉన్నది. ఆమె కరోనా నుంచి కోలుకోవాలని చండీ యాగం చేశాను. భగవంతుడు, అమ్మవారు దుర్గామాత వారికి తప్పనిసరిగా ఈశ్వరుడు, రాముడు అందరూ కూడా ఆమెకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇవాళ చండీ యాగం చేశాను. తప్పనిసరిగా గతంలో సోనియా గాంధీ కూడా చేసిన తర్వాత ఆమె అమెరికా నుంచి తిరిగి బాగొచ్చింది. అదేవిధంగా తల్లి, అదేవిధంగా బిడ్డ కూడా ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి, వారి ఆరోగ్యం బాగుండాలని, కరోనా నుంచి బయటికి పడి నిత్య జీవితంలో దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, పార్టీని ముందుకు తీసుకోవాలని, బడుగు బలైన వర్గాలకు వారి వల్లనే న్యాయం జరుగుతుంది. వారి నానమ్మ కూడా బడుగు బలైన వర్గాలకు ఎంతో చేసింది. అలాంటి ఆలోచన ప్రియాంక గాంధీకి కూడా ఉంది అని ఇవాళ చండీయాగం చేశాను. తప్పనిసరిగా మా దుర్గామాత తప్పనిసరిగా 5 ఆరోగ్యాలు ఇచ్చి నిత్య జీవితంలో ప్రజలను కలిసి ప్రజల కుష్ట సుఖాలు తెలుసుకుంటూ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ కుటుంబంలో మొదటి నుంచి కూడా అనుచరుడుగా పనిచేసిన వ్యక్తి. కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు, హనుమంతరావు అంటే కాంగ్రెస్ అనగానే హనుమంతరావు, ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ అనే పేరున్నది. ఆ పేరును చిరస్మరణ చేసుకుంటూ వారి కుటుంబం కూడా బాగుండాలి, నిత్య జీవితంలో ప్రజలకు ఉపయోగపడాలి, వారు ఉంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో చేరినందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం వేధిస్తోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 40వ రోజుకు చేరుకుంది. తమలో కొంతమందిని హిమాచల్ ప్రదేశ్కి బదిలీ చేసిందని, మరికొంతమందిని సస్పెండ్ చేసిందని, ఇంకొందరిని ఉద్యోగాల నుంచి తొలగించిందని వారు ఆరోపించారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. మేము డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ జనరిక్స్ యూనియన్ ఎంప్లాయీ యూనియన్ ఇదే ఫోర్మెంట్ ఆపరేటర్ యూనియన్. మేము ప్రజెంట్ మన డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో పనిచేస్తున్నాము. మేము ఎందుకు ఇక్కడ బయట ఉంటున్నామంటే, మేమైతే ఏదైతే 150 మంది ఉన్నామో మేము అందరము యూనియన్ మెంబర్లో జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన కారణంగా మమ్మల్ని కంపెనీ నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని బయట పెట్టేసింది. అంతేకాకుండా మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో, మెంబర్షిప్ తీసుకున్నామో, ఆ రోజు నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసింది. లోపల మాత్రం వర్క్ ప్రెజర్ ఎక్కువ పెట్టడం కానీ, చేస్తే చేయడం వెళ్ళిపోవడం కానీ, ఇలా చాలా ఇబ్బందులు గురి చేశారు. అంతేకాకుండా మాలో కొంతమందిని మధ్య ట్రాన్స్ఫర్ చేశారు హిమాచల్ ప్రదేశ్కు. దాని తర్వాత కొంతమందిని నిర్దాక్షిణ్యంగా టర్మినేషన్ చేశారు. 11 మందిని టర్మినేషన్ చేశారు. అయినా సరే మేము భయపడలేదు, అదేవిధంగా అలాగే ఉన్నాం. దాని తర్వాత దాదాపు 6 మందిని సస్పెండ్ కూడా చేశారు. అయినా సరే సస్పెండ్ చేసినా, టర్మినేషన్ ఏం చేసినా సరే మేము భయపడలేదు, అలాగే మేము నిలబడ్డాం. కానీ ఒకరోజు 15వ తారీఖు రోజు మమ్మల్ని అందరినీ కంపెనీ నిర్దాక్షిణ్యంగా పోలీసులు పెట్టి మరీ బయటకు ఎంటేసిందండి. అలా నిర్దేయడం వల్ల మేము అందరం వచ్చేసి టెంట్లో కూర్చొని మా యొక్క బాధ తెలుపుకోవడానికి కోసము కంపెనీ వాళ్ళు మేము కంపెనీ ముందు పెట్టుకుందామంటే కంపెనీ ముందు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. భయం. మేము డాక్టర్ రెడ్డిస్ జనరల్ సప్లైస్ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాం. మేము ఈ యూనియన్లో టీమ్ మెంబర్గా ఉండేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఆగస్టులో మేము యూనియన్ మెంబర్గా సైన్ చేసాం. ఈ యూనియన్ మెంబర్గా సైన్ చేయడానికి కారణం ఏంటంటే, మేనేజ్మెంట్ చాలామందిని ఈ ఆగస్టు ముందు చాలామందిని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా పంపించడం అనేది, కొంతమంది స్టాఫ్ని పంపించడం అనేది జరిగింది. దానికి భయపడి మేము మా జాబ్ సెక్యూరిటీ కావాలనే ఉద్దేశంతో ఈ యూనియన్లో మేము సైన్ పెట్టడం జరిగింది. ఆ సైన్ పెట్టిన తర్వాత ఈ డాక్టర్ FTO 3 మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ వసుంధర గారి నుంచి మాకు చాలా ప్రెజర్స్ వచ్చినాయి. వర్క్ ప్రెజర్స్ పెంచేశారు. తర్వాత మా మీద ఈ కొంతమందినేమో ట్రాన్స్ఫర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్, బద్ది, వైజాగ్ కొంతమందిని కావాలని ట్రాన్స్ఫర్ చేశారు. మమ్మల్ని భయభ్రాంతులు చేసి యూనియన్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి కూడా మమ్మల్ని ప్రెజర్ చేశారు. అలాగే కొంత లెటర్స్ కూడా రాసుకున్నారు పర్సనల్గా మమ్మల్ని భయపెట్టడానికి. అయినా మేము ఎవరు భయపడకుండా కూడా ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా కొంతమంది అందరం నిలబడిన తర్వాత మళ్ళీ 11 మందిని F23 ఎంప్లాయీస్ మాట్లాడుతున్నాం. యాక్చువల్గా మా కోరికలు అనేవి మేము చెప్పాము కంపెనీకి. కంపెనీ మమ్మల్ని ఎటువంటి కోరికలు వినకుండా మమ్మల్ని బయటికి నిర్దాక్షిణ్యంగా పంపించేసింది బయటికి. ఏమిటి ఆ కోరిక అంటే, మేము యూనియన్ మెంబర్గా కావాలన్నాము, మేము ఆపరేట్ వర్క్ చేస్తున్నాము. వాళ్ళు అన్నారు ఆపరేట్ వర్క్ కాదు, వీళ్ళు మాకు టీమ్ మెంబర్స్, వీళ్ళు సూపర్వైజర్స్ అని చెప్తుంది. కానీ మాది ఆపరేటింగ్ వర్క్, మాకు ఉన్న హక్కులను మాకు ఇవ్వమని మేము ఎన్నిసార్లు కూడా మేము కంపెనీతో మొదలుపెట్టుకున్నాము. కంపెనీ మా గోడు వినట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మా మాట విని వాళ్ళు మా యొక్క కోరికను తీర్చేసి మమ్మల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సకల సమస్యలతో విద్యారంగం కొట్టుమిట్టాడుతున్నదని, సమరశీల ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్టలక్ష్మణ్ అన్నారు. జిల్లాలో ర్యాలీగా బయలుదేరి ధర్మభిక్షం భవన్ వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా వచ్చిన పుట్టలక్ష్మణ్ మాట్లాడుతూ, అందరికీ విద్య పేరుతో కొందరికే విద్యను పరిమితం చేసిన ఘనత మన పాలకులదని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఫ్రీడమ్ రన్ను ప్రారంభించారు. వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు ఫ్రీడమ్ రన్ను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాల వారికి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియచేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆనాటి స్వాతంత్ర ఘట్టాలను గుర్తు చేసుకుని 75వ వజ్రోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Right. A very good morning. At a short notice, అయినా కూడా చెప్పినా కూడా మీరందరూ వచ్చారు. I'd like to thank each and every one of you, especially the voluntary associations, Lions Club, as well as పిల్లలు కూడా స్కూల్ పిల్లలు మంచిగా తయారయ్యి early in the morning fresh and bright to participate in this freedom run. వాళ్ళ కళలో కూడా అనుకోలేదు అనుకుంటే that they would see this day ఇంత ఒక ఫ్రీ స్పీచ్ తోటి, ఒక ఫ్రీ లైఫ్ తోటి ఈ ఫ్రీడమ్ని అనుభవించడం అనేది లెసన్. అది మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి ఒక మంచి సొసైటీని అందించే రెస్పాన్సిబిలిటీ మనలో ఉంది. అది ఖచ్చితంగా మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనేది కూడా దాన్ని ఒక బ్యూటిఫుల్ వేలో సెలబ్రేట్ చేసుకుంటూ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ డే. అండ్ ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఆర్ చిల్డ్రన్ a beautiful future. And I think this is the only message I would like to give. Government of Telangana ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వజ్రోత్సవాలకి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు ఫ్రీడమ్ రన్ షురూ చేస్తాము. ఫ్రమ్ దిస్ కలెక్టరేట్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ దిస్ 2K రైట్ అప్ టిల్ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అందరూ కూడా ఇన్ ప్రాపర్ ఫైల్ అండ్ ప్రాపర్ పేస్, especially the teams, there are walkers also. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ ఎంటర్ప్రెన్యూర్ ఫోరము ఉప్పల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీధర్ మెరుగు తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా లింగాల గణపురం దుర్గామాత ఆలయం నుండి నెల్లుట్ల సబ్ స్టేషన్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, యువత జాతీయ పతాకాలతో స్వాతంత్ర భారత్ కి జై, భారత్ మాతా కి జై అంటూ పతాకాన్ని చేతపట్టుకొని ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఏసీపీ రఘుచందర్ పాల్గొన్నారు. जय जय माता, जय माता। స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈరోజు ఫ్రీడమ్ రన్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. రామన్నపేట మండలంలో కాకుండా కూడా గ్రామాలలో నుంచి కూడా వచ్చి కూడా ఈరోజు రన్లో పాల్గొనడం జరిగింది. అందులో ప్రతిభ కనబరిచిన అదేవిధంగా మన ప్రభుత్వం, మా పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రంలో డూకేరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ డూకేరాన్ని నిర్వహించడం కోసం ఈ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీఓ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, దీనికి స్పెషల్గా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఏసీపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఇది లింగాల గణపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఐ రఘుపతి మరియు గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, తర్వాత వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తర్వాత నాయకులు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రభుత్వ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ గారు మరియు ఇక్కడ పాల్గొన్న అన్ని రంగాలకు చెందిన యువకులు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరికీ ఏంటంటే భారత స్వతంత్ర దినోత్సవ 75వ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇదంతా ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. దీనిలో భాగంగా ఏంటంటే ఆజాదీ కా అమృత్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు. దాంట్లో అన్ని రాష్ట్రాలు వివిధ రూపాల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా వినూత్నంగా చేయాలని చెప్పి దాదాపు 25 రోజుల ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఇంటింటికి జెండా పండుగ, వన మహోత్సవం, తర్వాత ఈరోజు ఫ్రీడమ్ రన్, తర్వాత ర్యాలీలు, రక్తదానాలు, తర్వాత ఇంకా చాలా ఇట్లా కార్యక్రమాలు 22 తారీఖు దాకా మనం చేపట్టడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా పోలీసులను కూడా మమ్మల్ని ఎక్కువ భాగస్వాములు చేయడం, మీరందరూ మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనగామ జిల్లా జాలపల్లి గ్రామంలో ఇంటింట జాతీయ పతాకాలను గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ పంపిణీ చేశారు. అనంతరం పురవీధుల్లో గ్రామ పాలక వర్గము, యువకులు, గ్రామస్తులు కలిసి జెండాలను పట్టుకొని ర్యాలీ తీశారు. भारत माता की जय, भारत माता की जय। जोहार स्वतंत्र समरयोधुलु, जोहार जोहार, जोहार स्वतंत्र समरयोधुలకు, जोहार जोहार।
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్రంలోని స్కూల్ విద్యార్థులు జెండా ఊపి 2K రన్లో పాల్గొన్నారు. పిల్లలతో పాటు జెడ్పీటీసీ వెంకటేష్ పాల్గొన్నారు. జనగామ జిల్లా మద్దూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పోతుగంటి రవీందర్ గౌడ్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు మేక సంతోష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర 3వ రోజు తుంకిమెంట్ల నుంచి పరిగి నియోజకవర్గంలోని గడిసింగాపూర్ మీదుగా నక్కల్ వరకు సాగింది. పరిగి బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సభలో టీఆర్ఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేయాలి. మన దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మనం మొట్టమొదటిసారి రవి అస్త్రమించండి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి
తెల్ల దొరలను తరిమి కొట్టిన తర్వాత మన జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత మన రాజ్యాంగాన్ని 26 జనవరి రోజు రాసుకోవడం జరిగింది. రిపబ్లిక్ డేగా దాన్ని మనం చేస్తున్నాం. ఈ 75 సంవత్సరాలు ఏ పార్టీ మూలంగా, ఏ స్వాతంత్ర సమరయోధుల మూలంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ముఖ్యంగా యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించే ఈ యొక్క పాదయాత్ర చేయాలని చెప్పి సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చినారు. అందుగురించే మేము తాండూరు నుంచి పాదయాత్ర ప్రారంభించి తాండూరు, కొడంగలు, పరిగి ఈరోజు ముగించుకొని నస్కల్లో రాత్రికి నిద్ర చేసి వికారాబాద్లో రేపు 4 గంటలకు ముగింపు సమావేశాన్ని చేస్తున్నాం. ఇది వికారాబాద్ జిల్లా వరకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల కాలంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక 20-25 టెలిఫోన్లు, ల్యాండ్లైన్లు రాజులకు ఉండే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ అంటే ప్రజలకు గుర్తు వచ్చేది నెహ్రూ, ఇందిరా, రాహుల్, సోనియా గాంధీలే. మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు. బాచుపల్లి రహదారిపై 40వ రోజుకు చేరిన కార్మికుల దీక్ష. యూనియన్లో చేరినందుకు డాక్టర్ రెడ్డిస్ యాజమాన్యం వేధింపులు. అట్టహాసంగా సూర్యాపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ 3వ మహాసభలు ర్యాలీగా బయలుదేరి పార్టీ జెండాను ఆవిష్కరించిన పుట్ట లక్ష్మణ్. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సమైక్యత చాటాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.